శ్రీ స్వామివారిని దర్శించుకున్న వివిధ దేశాలకు చెందిన విదేశీ భక్తులు మరియు జర్మనీ దేశానికి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్గ సెంటర్ శ్రీ పరమహంస విశ్వనాథ గురూజీ గారు వారి బృందం జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ వివిధ దేశాలకు చెందిన 170 మంది బృందం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు గారు మరియు దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, కాణిపాకం ఎస్ఐ తదితరులు ఉన్నారు. Where Mahaganapati is bringing the blessing to all, which they will take to their country and spread it around. And I pray that even more people get to know about this place and come here to receive the blessing of Mahaganapati. Jai Shri Narayana. And the president, the chairman, everybody for welcoming us very nicely, actually. ఈరోజు జర్మనీకి సంబంధించినటువంటి స్వామీజీ వారు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారి యొక్క భక్తి బృందం భారతదేశ పర్యటనలో నిమిత్తంగా మొట్టమొదటిసారిగా మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి 150 మందితో రావడం జరిగింది. వారికి అందరికి కూడా గౌరవ ఈవో గారు, మేము అందరూ కూడా కలిసి వారికి దర్శనం ఏర్పాట్లు చేసి సవినయంగా బయలుదేరడం జరిగింది. వారికి ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి, ఇదే విధంగా హిందూ దేవదాయ ధర్మదాయ
అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తూ విన్నవించుకుంటున్నాం. ఈరోజు మనం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి జర్మనీలో ఉన్నటువంటి ఆశ్రమం స్వామి పరమహంస విశ్వానంద్ గారు వారి భక్త బృందంతో కలిసి సుమారుగా 150 మంది ఈరోజు మన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి మేము ఆశీర్వచనం భక్తి చేయడం జరిగింది. వాళ్ళు భారతదేశం మొత్తం దర్శన కోసం బయలుదేరారు. మొట్టమొదటగా మన స్వామివారిని ఎటువంటి విఘ్నాలు కలగకుండా వారి యొక్క యాత్ర సంపూర్ణమవ్వాలని కోరుకుంటూ మన వినాయక స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రకంగా అక్కడ ఉన్న ఫారినర్స్ అందరూ కూడా జర్మనీ నుంచి కానివ్వండి, రష్యా నుంచి కానివ్వండి, వారు సనాతన హిందూ ధర్మం మీద అత్యంత నమ్మకంతో ఈ యాత్ర మొదలుపెట్టారు. వారికి ఈ స్వామివారి ఆశీర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా మన సనాతన ధర్మం వైపు, అదేవిధంగా ముఖ్యంగా వరసిద్ధి వినాయక స్వామి వారు కూడా ప్రత్యేకంగా అందరూ కూడా గమనించి స్వామివారి దగ్గరికి ఎక్కువ మంది విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.